members, teachers, అందరికీ నమస్కారం. గురుకి నమః. It's a great privilege to interact with great teachers. I have an emotional attachment with this college, although I visited this college for the first time. అంతకుముందు నేను రాలేదు, ప్రతి కాలేజ్ అంటే నాకు ఒక ప్రేమ. Because my brother's son, who did his BE here in BTech, DVS Gautamani, he finished his MS in America. He got 3+ jobs, and he is also a very good singer. He brought out about 8 DVDs in music, and he could latest to Hollywood kuda. He is a very sought-after person. So he was so excited. In the morning when I talked to him, he said, "Arey, రోజు మీ కాలేజీకి పోతున్నారా?" అని అంటే ఇప్పుడు చాలా పేరు చెప్పాడు. ఆ సార్ని, ఈ సార్ని, ఆ మేడం గారిని, ఈ మేడం గారిని, అన్ని పేర్లు గుర్తుపెట్టుకోలేదు, కానీ అందరికీ వాడి తరఫున నా తరఫున నమస్కారం. వెల్, if a doctor commits a mistake, ఒక పేషెంట్ చనిపోతాడు. If an engineer commits a mistake, ఒక బ్రిడ్జి కూలిపోతుంది. But when a teacher commits a mistake, సంవత్సరానికి 100 మంది వాళ్ళ జీవితాలు. అందుకనే ఈ టీచర్స్ అనేది మనం ప్రత్యేకంగా చేసుకోవాల్సిన ఒక గొప్ప బాధ్యతను గుర్తించే పండుగల. ఒకరికి నోబెల్ ప్రైజ్ వచ్చిందన్నా, భారతరత్న వచ్చిందన్నా, మరొకరు అద్భుతాలు చేశారన్నా, అందులో 50% చదువు నేర్పిన టీచర్ చెప్తుంది. ఆ టీచర్ లేకుండా ఎవరు కూడా ఏం సాధించలేదు. అబ్దుల్ కలాం, son of a fisherman, when he became the president of India, the very first thing he did was he visited his native village Rameswaram. అందరూ అనుకున్నారు వాళ్ళ ఫాదర్ దగ్గర కలిగి, బట్ డైరెక్ట్లీ he visited the house of his school headmaster, వెళ్ళి ప్రొస్టెక్ట్ కాళ్ళని పడ్డాడు. ఆ రోజు మీరు నాకు అవి నేర్పకపోతే ఈరోజు నేను ఎక్కడ ఉండేవాడు. ఆయన ఏడుస్తూ ఆ టీచర్, అప్పటికే 85 years, అతని పైకి లేపి జైనులాబుద్దీన్ ఫాదర్ని, జైనులాబుద్దీన్ మళ్ళీ జన్మ అంటూ ఉంటే నేను టీచర్గానే పడుతాను. మీరంతా కూడా నడిచే దేవతలు. మీకు తెలియదు అన్నమాట. ప్రతి వ్యక్తి జీవితంలో ఒక చెరగని ముద్ర వేసేది తల్లిదండ్రుల తర్వాత టీచర్ తప్ప. నేను టీచర్స్ వర్క్షాప్ పెట్టినప్పుడు ఒక మాన్యువల్ తయారు చేశాను. ఆ మాన్యువల్ని ఒక బుక్గా కూడా చేశాను. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అన్ని స్కూల్స్కి ఇచ్చారు. కర్ణాటక, తమిళనాడు గవర్నమెంట్ సేమ్ ఇంగ్లీష్లో పెట్టారు. ఇందులో నేను చేసిన ఇన్ఫర్మేషన్ అంతా టీచర్స్ దగ్గర తీసుకున్నాను. ఐ యూస్ టు ఆస్క్ టీచర్, మనందరికీ కూడా మీ చిన్నప్పుడు మీ మీద ముద్ర వేసిన టీచర్ ఒకటి గుర్తుంటారు. నేను ఫలానా సైన్స్ టీచర్, ఫలానా ఇంగ్లీష్ టీచర్, ఫలానా టీచర్. గుర్తుపెట్టుకోండి, మంచి టీచర్లు గుర్తుంటారు, చెడ్డ టీచర్లు గుర్తుంటారు. మా సైకాలజీలో ఫస్ట్ ఇయర్ ఒక టీచరు ఆయన, అరే సైకోమెట్రీ ఇస్ వెరీ డిఫికల్ట్ సబ్జెక్ట్, ఐ హ్యావ్ నాట్ సీన్ ఎనీబడి హూ పాస్డ్ ఫర్ ది ఫస్ట్ టైం, ఈవెన్ ఐ హ్యావ్ ఫెయిల్డ్ అన్నాడంటే మేము అందరం ఫెయిల్ అయ్యాం. ఆ గురువు గారి మీద భక్తి, ఆయన ఫెయిల్ అయితే మనం పాస్ అవ్వలేదు. తెలియజేయకుండా అంటే టీచర్ సెన్సార్ అవసరం. ఈవేళ మీకు
టీచర్స్ చెప్పడానికి తప్ప మీకు కాదు. ఎవరు ముఖ్యంగా ఏస్ కాలేజీలో చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రిన్సిపాల్ గారు ఈ 2 స్టేట్స్లో 718 ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటే మీలాంటి ఒక 250 to 300 కాలేజెస్లోనే సరైన టీచింగ్ ఉంది. ఆల్ ది 3 L's ఆర్ ఎగ్జిస్టింగ్: లెక్చరర్స్, ల్యాబ్స్ అండ్ లైబ్రరీస్. మిగతా చోట్ల వాళ్ళకి ఉద్యోగాలు ఉంటే బస్ కండక్టర్ జాబ్ చేస్తున్నారు. మన ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్ట్కి 1700 మంది బిఈలు సెలెక్ట్ అయ్యారు. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినప్పుడు అంటే చాలామంది అయ్యారు, అందులో 1700 మంది బీటెక్లు. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినప్పుడు నేను అడిగాను, నేను తప్పు కదా, దిస్ ఈజ్ మెంట్ ఫర్ 10th క్లాస్ స్టూడెంట్స్. వాళ్ళు కొట్టగొట్టారు. నేను మీరు ఇందులో ఎందుకు చేయాలంటే, సార్ మీరు అట్లా మాట్లాడతాక మినిమం క్వాలిఫికేషన్ 10th అన్నాను, మ్యాక్సిమం వాళ్ళు అనలేదు. అంటే నేను అది కాదయా, నువ్వు పీజీ చదివావు, రేపు నువ్వు వేరే దానికి జంప్ అవుతావు. ఈ ఉద్యోగం వాడికి వచ్చేది పోయింది, మళ్ళీ ఎప్పుడు నోటిఫికేషన్ పడుతుందో తెలియదు. ఏంటంటే మాట్లాడతా, మేము కాలేజీలో ఉన్నప్పుడు మాకు టీచర్లు వచ్చేవారు కాదు, తెలుగులో చెప్పేవారు. డుమ్మాలు పడుతున్నా ఏమి ఫైన్ కడితే చాలు. మొన్న రీసెంట్లీ టీటీడీలో ఉంది 300 మంది ఎల్డీసీ పోస్టులకి ఇన్ఫోసిస్ ద్వారా అపాయింట్మెంట్. మొత్తం ఇన్ఫోసిస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఒక్కొక్క క్యాండిడేట్కి 6500 రూపీస్ ఇచ్చి సెలక్షన్ ప్రాసెస్. దాంట్లో అత్యధిక శాతం పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అండ్ పిహెచ్డీలు. ఒక అమ్మాయిని అడిగాను, పిహెచ్డీ నువ్వు ఎందుకు వచ్చావంటే, ఏదో చేశానంటే పిహెచ్డీ నాకు కాదు. అంటే ఇక్కడ మనం ఎవరిని తప్పు పట్టాలి అనేది ఆలోచిస్తే ఇట్లా నువ్వు అని ఇట్లా కాకుండా ఈ కాలం పిల్లలు మనం చదువుతున్నది ఎందుకు చదువుతున్నాం, తన లక్ష్యం ఎటువైపు ఉంది, ఆ లక్ష్యం చేరుకోవడానికి తాను ఏం చేయాలి అనేది చెప్పవలసిన బాధ్యత కూడా మన టీచర్లు. ఈ రోజుని ప్రపంచం అంతా మీరు చూస్తే, ప్రపంచంలో ముఖ్యంగా చదువు కానీ ఇంకోటి కానీ ఎక్కువ మంది వెళ్ళేది అమెరికా వైపు. అమెరికాలో 34% ఆఫ్ టీచర్స్ ఇన్ ద కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ ఆర్ అవర్ ఇండియన్స్. వాళ్ళు మనల్ని బికాస్ వీ స్పీక్ అది మోస్ట్లీ ఇంజనీరింగ్ టీచర్స్. ఐబిఎంలో అత్యధిక శాతం అవర్ ఇండియన్స్. ఇక మైక్రోసాఫ్ట్ ఏం చెప్పినా బికాస్ వీ స్పీక్ అండర్స్టాండబుల్ ఇంగ్లీష్. చైనీస్ మనకన్నా కొంతమంది తెలివైన వారు ఉండవచ్చు, కానీ వారి ఇంగ్లీష్ అందరికీ అర్థం అవుతుంది. మనం వాట్ ఈస్ యువర్ నేమ్ మనం అంటాం, వాళ్ళు చైనీస్ వాళ్ళేదో ఉందని నేను అది అర్థం కాదు. మనకి 56 అక్షరాలు. మన పిల్లలకు చెప్పాలి భవిష్యత్తు చాలా బాగుంది, స్కై ఈస్ ద లిమిట్. రీసెంట్లీ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఉద్యోగాలు లేవు అంటున్నారు, లక్షలాది ఉద్యోగాలు ఉన్నాయి, మా దగ్గర లక్షలాది అప్లికేషన్స్ ఉన్నాయి, ఒక్కటి దానికి సరిపోవడం. రెజ్యూమే రాయడం దాని వాళ్ళు ఉన్నారు. ఇటువంటి సమయంలో టీచర్స్ కేవలం మన అకాడమిక్గానే కాకుండా వాళ్ళు సొసైటీకి ఏ రకంగా పనికొస్తారు, కమ్యూనిటీకి ఏ రకంగా వాళ్ళు పనికొస్తారు అనే విషయాలతో పాటు ప్రపంచం ఒక చిన్న విలేజ్ అయింది, ఎక్కడైనా నువ్వు ఉద్యోగం చేసుకోవచ్చు అనే ఒక విశ్వాసాన్ని కలిగించాలి. నేను ఎవ్రీ వీక్ మా దగ్గర మోటివేషన్ క్యాంప్స్ ఉంటాయి, 50 మందికి ట్రైనింగ్ చేసుకుంటారు మా దగ్గర. దురదృష్టవశాత్తు అందులో అందరూ కూడా యూతే,
ఎక్కువ మంది, అంటే ఒక 25 నుంచి 30 దాకా ఇంజనీరింగ్ స్టూడెంట్స్, 10 బ్యాక్లాగ్స్, 15 బ్యాక్లాగ్స్, చదువు మధ్యలో మానేసిన వాళ్ళు. అయితే నాకు ఒక కంప్లైంట్ ఏంటంటే, నాకు ఎప్పుడు ఏస్ కాలేజీ నుంచి ఎవరు రాలేదండి, ఎప్పుడు రాలేదు, ఇంతవరకు రాలేదు. సో ఫ్రెండ్స్, చిన్న ప్రోగ్రామ్, ఎందుకంటే యూత్లో వీళ్ళు ఎట్లా వస్తున్నారంటే, మధ్య ఒక అబ్బాయి కాలేజీకి పోట లేదని తీసుకొచ్చారు నా దగ్గర. ఏమైనా మంచిగా చదువుకోవచ్చు కదా, బట్ 12th క్లాస్ ఎంసెట్లో మంచి ర్యాంక్ రాలేదు. వాళ్ళ అమ్మ వీడు ఎట్లయినా ఐఐటి కావాలి, మంచిగా చదువుకోవచ్చు కదా, ఇప్పుడేం చదువుతాం వీళ్ళు, మనం నన్ను చెప్పాను రైట్. నాకు 53 ఏళ్ళు రా, నేను 3 ML చేశాను, ఒక PhD చేశాను, ఇంకో PhD ఇప్పుడు అవుతుంది, కంప్లీట్ అవుతుంది. రిటైర్మెంట్లో ఇంకో PhD చేస్తాను. ఎందుకు అంకులు ఇవన్నీ చేయడం బేకార్ కదా, నీలాంటి వాడిని మోటివేట్ చేయాలి. నేను చదవబట్టి ఒక యావరేజ్ స్టూడెంట్ అని మా అబ్బాయి బీటెక్ చేసి ఎంఎస్ చేసి గారు 15 years మంచి జాబ్లో ఉన్న తర్వాత ఎస్బీలో ఎగ్జిక్యూటివ్ అంటే తీసుకున్న పాప. ఇది తెలియకుండా ఒకరికొకరు మోటివేట్ చేస్తుంది. ఇప్పుడు ఇందాక మన దగ్గర ఉన్న PhDలు పరిచయం చేస్తూ సార్ ఇంకొక ఆయన PhD రెడీ టు సబ్మిట్ అన్నారు. ఇది స్టూడెంట్ ఎంత మోటివేట్ చేస్తుందని కదండి. సార్ కంఫర్టబుల్ జాబ్లో ఉండి ₹1,00,000 సంపాదిస్తూ ఆయన ఇంకా చదువు గురించి ఇదవుతున్నారు అనేది ఒక యావరేజ్ స్టూడెంట్ని బాగా మోటివేట్ చేస్తుంది. పాఠం చెప్పడం మాత్రమే టీచింగ్ కాదండి, మీ యొక్క నాన్ వెర్బల్ కమ్యూనికేషన్, చదవడం కావచ్చు, మీ ప్రవర్తన కావచ్చు, మరొకటి కావచ్చు, ఇవన్నీ కూడా టీచర్స్లోకే వస్తాయి. ప్రపంచంలో మొట్టమొదటి టీచర్లు అంతా భారతదేశం గురుకుల టీచర్. ఆ రోజుల్లో రాజుగారు అబ్బాయి, మంత్రి గారు అబ్బాయి, ప్రసాద్ గారు కొడుకు, మరి భటుడు కొడుకు అందరూ ఒకే స్కూల్కి వెళ్ళారు. ఇప్పుడు బైఫర్కేషన్, వీళ్ళ రాకాలేదు, వీళ్ళు ఇంటర్నేషనల్ స్కూల్, వీళ్ళు ఈ స్కూల్, వాళ్ళు ఆ స్కూల్. సో పిల్లవాడికి చెప్పినారు, మనం బాగా చదువుకోవాలమ్మా అంటే మీరు కొంచెం గట్టిగా చెప్పండి సార్, ఐఐటీలో ర్యాంక్ రావాలి అని. ఆ పిల్లవాడు అక్కడ కొంచెం పేపర్ చదువుతారు, ఆ రోజు అన్నాడు, చదువుతారు. సత్యానాథళ్ళ గురించి విన్నారా మీరు? సత్యానాథళ్ళ ఆయనకు ఐఐటీలో సీట్ రాలేదు, ఎన్ఐటీలో సీట్ రాలేదు, విడ్స్పిలానీలో రాలేదు, ఎక్కడా రాలేదు. మణిపాల్లో చదివాడు. ఇప్పుడు ఆయన కింద వేలాది మంది ఐఐటీఎన్స్ పనిచేస్తున్నారు. ఇప్పుడు ఏం చేయమంటారు? ఐఐటీ చేయనా, ప్రైవేట్ కాలేజీలు చేయనా? అట్లాగే నోకియా కూడా దాని CEO సూరి, he also didn't get seat in any college. This is the so-called prestigious. బెంగళూరులో చదివాడు. ఇక్కడ అబ్బాయికి నేను అదే చెప్పాను, వెరీ గుడ్, నువ్వు ఎందులోనైనా అక్కడ టీచర్లు అందరూ కూడా క్వాలిఫైడ్ నీకు చెప్పడానికే వచ్చారు వాళ్ళు. మరి నువ్వు నేర్చుకోవాలి. ఇప్పుడు అక్కడికి వెళ్ళాక ఏం చేసాడు సత్యానాథ? సెల్ఫ్ హెల్ప్ బుక్స్ చదివాడు. గ్రేట్ పీపుల్ బయోగ్రఫీస్ చదివాడు. నేను లీడర్ అవ్వాలి అంటే నేను ఏం చేయాలి, ఇటువంటివి ఆయన తెలుసుకున్నాడు. కేవలం పాఠాలు చదవలేదండి. పాఠాలు చదవడం, పాస్ అవడానికి, ఏసీకి ఇది రావడానికి పాఠాలు చదివితే చాలు. మనం ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలి. మనం ఎవరు కోటీశ్వర్లు అవ్వడానికి ట్రై చేయకూడదు, 100 మంది కోటీశ్వర్లను తయారు చేయడానికి మనం ట్రై చేయాలి అనే ఆలోచనతో అతను చదివాడు. నువ్వు ఇక్కడ ఇంటర్మీడియట్నే మళ్ళీ ఎంసెట్నే మళ్ళీ రాయనంటున్నావు. కన్విన్స్ చేస్తే చేశారు. నేను ఒకటన్నా అంకుల్, మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి, మా ఫాదర్కి మదర్కి కౌన్సిలింగ్ చేయాలి. కారణం ఇక్కడ చెప్తున్నారు కాబట్టి మీరు అటెండ్ అవ్వద్దు. వాళ్ళిద్దరు టీచర్లు.
మా మదర్ విల్ నెవర్ ప్లే ది రోల్ ఆఫ్ మదర్. షీ ఆల్వేస్ ఫీల్స్ దట్ షీ ఈజ్ ఎ టీచర్. ఇంటి దగ్గర కూడా చెప్పిందే చెప్తుంది. ఈ టీవీ నైన్ లాగా నాకు అట్లా చెప్పడం ఇష్టం లేదు. అంటే కొన్ని మనం తెలియక చేసే ఇప్పుడు పూర్వం రోజుల్లో టీచర్ల పిల్లలందరూ వాళ్ళు అద్భుతాలు చేశారు. దివ్యార్కే ప్రసాద్ గారు ఒకరోజు చెప్పారు, 1991 సెన్సెస్లో ఎక్కువ మంది సివిల్ సర్వెంట్స్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ టీచర్స్. అంటే టీచర్ అంటే కాలేజీ లెక్చరర్లు కాదు, తెలుగు పండితుడు, స్కూల్ హెడ్ మాస్టర్ గారు, హిందీ పండితుడు. అక్కడ ఫాదర్ టీచర్లు అయిన వాళ్ళ పిల్లలు ఎక్కువ మంది సివిల్ సర్వెంట్స్. మదర్ టీచర్గా ఉన్న దాంట్లో వాళ్ళు కూడా బాగా చదువుకున్నారు, కానీ ఈ రేషియో లేదు. ఫాదర్ అంటే ఒక రెస్పెక్టబుల్ డిస్టెన్స్. సో హీ సెడ్ మై మదర్ ఇస్ ఎ టీచర్. మా మదర్కి చెప్పిందే చెప్పొద్దని చెప్పండి. రెండవది ఏంటి, మా మదరు అందరితో పోల్చుతుంది. టామిక్ అంటారు, వాటి ఎట్లా చదువుతాడు, ఇంటి ఎట్లా చదువుతున్నాడు, అలాంటి వారు కూతురు టాపర్. ఈ అమ్మాయి చూసింది, అమ్మాయి టాపర్ ఇంట్లో ఉంది, ఇంజనీరింగ్. వీడు తిక్కబట్టి మమ్మీ ఆ అమ్మాయిని చూడడం వల్ల ఫెయిల్ అయ్యారు. సో హీ సెడ్ మై మదర్ బీయింగ్ ఏ టీచర్, ఆమె నాకు రోజు పాఠాలు చెప్తున్నారు. రెండవది మా ఫాదర్ కూడా టీచర్ అండ్ ప్రొఫెసర్. ఆయన కూడా 2 సమస్యలు ఉన్నాయి, కొంచెం మీరు చెప్పండి, ఆయన అవి పరిష్కారం చేస్తే నేను కాదు. మొట్టమొదటి మా ఫాదరు రోజుకు ఒక్కసారైనా బయోగ్రఫీ చెప్తారు. ఆయన తను ఎంత కష్టపడతాడు, తన రోజుల్లో ఎలా ఉండేవాడు, స్కూల్కి ఎలా వెళ్ళేవాడు, చెప్పులు లేకుండా పోయేవాడు, 3 రూపాయలు ఇవి చెప్పదని చెప్పండి, నేను బుక్ రాయగలను. ఆయన వెంటనే సార్ ఎట్లా మాట్లాడుతున్నాడు, ఏదో వాడు ఏంటో తమాషా చేస్తున్నాడు, మా చిన్నప్పుడు నిక్కర్లు వేసుకునేవాడు, మనకి జీన్స్ ప్యాంట్ కావాలంటే వాడు అంటాడు అంకుల్ కావాలంటే ఇప్పుడు కూడా వేసుకోవాలి, నాకు జీన్స్ కావాలి. సార్ చూసారు సార్ ఎట్లా మాట్లాడుతున్నాడు వాడు. సార్ టీచర్ గారు మీరు ఏమనుకోవచ్చు గురువులు. ఆయన చెప్పాడు, యు ఆర్ సన్ ఆఫ్ ఎ ఫాదర్. అప్పుడు నేను 7 ఉండేవారు పిల్లలు. మీ ఫాదర్ ఏదో ఒక కాకి తాను పంపించారు. బట్ దిస్ ఫెలో ఈజ్ సన్ ఆఫ్ ఎ ప్రొఫెసర్ అండ్ ఓన్లీ సన్. అప్పుడు మేము నిక్కర్లు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వేసుకో. ఇక్కడ ఏంటంటే ఈ జనరేషన్ నుంచి చూస్తున్నప్పుడు మన రోల్ మారిందండి. నా తర్వాత జనరేషన్ మీద అందరూ ఎక్కువ మంది, మా గురువు గారు తప్ప, M63 చిన్నవాళ్ళు కాదు. మీకు రోల్ కన్ఫ్యూషన్ వస్తుంది, నేను పెద్దవాడినా చిన్నవాడినా. అప్పుడు మీరు పెద్దలకు భయపడ్డారు, ఇప్పుడు మీ పిల్లలకు భయపడారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న టీచర్స్ మనం ఏం చేయాలి? చిన్న ప్రోగ్రామ్ అనేది హ్యాపీ టీచర్స్ డే. టు టీచ్ ఈజ్ టు లెర్న్ అగైన్. A mediocre teacher tells, a good teacher explains, the superior teacher demonstrates, the great teacher inspires, the greatest teacher discusses. అది కూడా అర్థం. ఈ బెలూన్ ఒకటి పక్కన పెట్టండి కాదు, మళ్ళీ పట్టుకొస్తుంది. ఎక్కడ greatest teacher discusses. నేను ఇక్కడ అమీర్పేట గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నానండి. ఒకరోజు మీ టీచర్ వచ్చి యాటమ్ గురించి చెప్పారు. అణువు అంటే అది సూక్ష్మమైనది, అది చెప్పారు. రేపు అడుగుతాను నదిలో ట్రాన్స్ఫర్ అయ్యాను. సో నెక్స్ట్ డే పాఠం మళ్ళీ 1 వీక్ తర్వాత కొత్త సార్ వచ్చాడు. ఏం జరిగిందిరా మీకు పాఠం?
అణువు గురించి జరిగింది సార్ అంటే ఏదో చెప్పాను. ఎవరికి అర్థం కాదు, వినడమే చెట్ల కింద ఉండేవాళ్ళు మాట ఇట్లా. అణువు అంటే ఏంటా చిన్నదంట అంటే ఏంటి తెలియదు. అప్పుడు ఆయన ఆ రోజుల్లో ఆయన కాకుండా 62 ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్ కరికులర్ ల్యాబ్స్ లేవు. ఒక చాక్పీస్ తీసుకొచ్చాడు సార్. చాక్పీస్ పెట్టి ఒక పిల్లవాడిని పిలిచి డస్టర్తో దాన్ని ఇక్కడ కొత్త ఇంకా పిండి తెచ్చి ఇంకా 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 అని అవ్వలేదా అందులో సూక్ష్మ ఇది రాను దీన్ని బ్రేక్ చేయగలవా అది పరమాణువు ఇది మర్చిపోగలవా డెమాన్స్ట్రేషన్ చేయాలి అంటే ఈరోజు అవి ఇవి అక్కడ ఉన్న వాటితో పరికరాలు చేసేది. డ్రెస్ ఎంత వేసుకోవాలో దాంట్లో ఏ మనకి లెసన్స్లో లేదండి. ఇవన్నీ మాకు ఇక్కడ ఎలా ఉండాలి. మాకు మ్యాథమెటిక్స్ సార్ ఉండేవాడు. మనిషి పెద్ద అందగాడు కాదు, నీట్గా చక్కగా కలుగుతున్నాడు. వైట్ షర్ట్, బ్లాక్ బెల్ట్, వైట్ ప్యాంట్, బ్లాక్ బూట్స్, బ్లాక్ అండ్ వైట్. ఆయనకి ఆ రోజుల్లో మేమంతా టినోపాల్ అని పేరు పెట్టామండి. ఆ రోజు ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా వాషింగ్ మెషిన్, వాషింగ్ పౌడర్. ఆ రోజుల్లో టినోపాల్ అంటే వెరీ ఫేమస్. ఆ టైంలో మా సిస్టర్ మ్యారేజ్ అయింది. అయినప్పుడు మా ఫాదర్ మా టీచర్లు అందరినీ పిలిచేవాడు. అందరి పేర్లు చెప్పాను. ఈసారి పేరు చెప్పాను. టినోపాల్ అన్నాను. మా ఫాదర్కి చాలా కోపం. మా ఫాదర్ వెరీ వెరీ డిసిప్లిన్డ్ మ్యాన్ అండి. ఆయన 1920లో హిందీలో ఇంజనీరింగ్ చేశారు. 1920లో he was given the title of Rao Saheb by British government. He worked with Moshood Visvesvaraya Mahanuభావుడు. ఎంత డిసిప్లిన్డ్ ఫ్యామిలీ అంటే మాది. We are 11 brothers and cricket team. All the 11 are postgraduates and 8 of us are PhDs. ఒకటే చెప్పేవారు, దారిలో దొరికే 100 రూపాయల కన్నా కష్టపడి సంపాదించే రూపాయి విలువైందని చెప్పి. మా అందరికీ లాంగ్ లైఫ్ కూడా. We lived for 93 years. My eldest brother is 92 years. He retired as trucks controller of Andhra Pradesh, Ramandrao. విశేషం ఏంటంటే మేము ఎవరు ఇంతవరకు హాస్పిటల్కి వెళ్ళలేదు. మేము వాడిన ఏకైక మంది ఆయన నెంబర్ 8 మేమంతా వాడింది అమృతాంజనం ఒకటే. సౌండ్ మైండ్ ఉంటే సౌండ్ బాడీ, సౌండ్ మైండ్ ఉండాలి. మనసులో తీసేయాలండి. అన్వాంటెడ్ ఇవన్నీ మనం సెలెక్ట్ చేసి తీసేసి ఆ వైరస్ వల్ల ఏమవుతుందంటే వాడి టైర్డ్, వీడి టైర్డ్, వాడలేడు, వీడి మన గురించి మనం ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటే హాస్పిటల్లో రిటైర్ అయ్యాక ప్రశాంతంగా ఎలా ఉండాలి. సో మై ఫాదర్ ఆయన చాలా డిసిప్లిన్ మ్యాన్. టీచర్ల పేరు చెప్పమన్నారు. నేను పేరు చెప్పేసరికి టినోపాల్ అనగానే కరెక్టేనా టినోపాల్ అంటారు. అండ్ కరెక్ట్ చేయాలంటే తిట్టచ్చు, కరెక్ట్గా తెలుసుకోవచ్చు. నువ్వు కూడా చెడ్డ స్నేహితులతో కలిసావా? పాజిటివ్ సజెషన్ అంటారు. యూట్యూబ్ ప్రొటెస్ అంటారు. నువ్వు కూడా పొడుస్తున్నావా అన్నట్టుగా. నువ్వు కూడా చెడ్డ స్నేహితులతో ఉన్నావా? ఇంకేం చెప్పలేదు. ఆయన అసలు పేరు తెలుసుకో. ఎవరిని అడిగినా ఆయన పేరు తెలియదు. సార్లు పోయి అడగలేము. సార్ దిగోపాల్ సార్ పేరు ఏంటంటే ఆయన ఆఖరికి ఆ ట్యూన్ ఉంటాడు కదా మన పడుతున్నాం. సార్ పేరు
సూర్యనారాయణ రాజు అని చెప్పారు. ఇంట్లో రాసిచ్చారు, ఇన్విటేషన్ ఇచ్చారు. మ్యారేజ్ వచ్చి ఇప్పుడు నమ్మేవాడు కాదు. తర్వాత నా కేసు చూసి నీకు ఎట్లా తెలిసిందిరా నా పేరు అన్నట్టుగా. అదైనా 1 monthకి అది ట్రాన్స్ఫర్ అయ్యారు చార్మినార్ స్కూల్. ఫేర్వెల్ పార్టీలో ఆయన అన్నాడు, రైట్ అంత బాగుంది, అందరూ చాలా స్టూడెంట్స్ లవ్ హిమ్. ఆయన మాత్రం డ్రెస్ ఎట్లా వేసుకోవాలి, చింపిల్ జుట్టుతో వస్తే స్కూల్లో రానియరు, దేవానంద క్రాఫ్ట్ ఇట్లాంటి పనికిరావు, కైవాటం పెట్టుకోవాలి, రిక్షా వాళ్ళనుకుంటాం, టచ్ చేసుకోవాలి, ఇట్లాంటివన్నీ చాలా చెప్పేవారు. మేము అందరూ ఇప్పటికట్ట ఫాలో. అయితే అయినా రైట్ మీరు మిమ్మల్ని వెళ్ళిపోతున్నది నాకు బాధగా ఉన్నది, కానీ గాడిదలు మీరు నాకు కిలోపాలు పెడతారు. నాకు ఎంత కష్టమైంది, రోజు బట్టలు ఇస్త్రీ చేసిందేవాడిని. మీ గురించి రోజు చెప్పి ఇస్త్రీ చేసుకుని షూస్ పాలిష్ చేసుకుని కావాలి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే స్టూడెంట్స్ తనని రోల్ మోడల్గా తీసుకుంటున్నారు. అక్కడ టీచర్ తనకు తాను మారాడు. ఏ ఒక్కరోజైనా కలర్ షర్ట్ వేసుకొచ్చినా లేకపోతే టక్ చేసుకోకపోయినా ఇంటిలో పాలనే పేరు ఇంకో టీచర్ పోతుంది. ఇక్కడ స్టూడెంట్స్ నుంచి మనం నేర్చుకోవాలి. A good teacher is a handle, it consumes itself. Like there are no bad children. Montessori and there are no bad children, but it didn't say there are only bad teachers and bad parents. Teachers and parents can make them good and they can motivate them. There are no bad children. There are multiple and Pilli Boma Jayachu, Simham Boma Jayachu, Elugu Boma Jayachu. That is in the hands of parents and teachers. One great quality of the teacher is the ability to lead the students to new places where the teacher had never been. మీరు ఇక్కడ ల్యాబ్స్లో వాళ్ళు చూపిస్తూ ఉంటారండి, ఎన్నో అంశాలు చూపిస్తూ ఉంటారు. ప్లాంట్ ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. మీరు కొత్తగూడెం ప్రాజెక్ట్ చూసుకుంటాకపోవచ్చు. మీరు ఇక్కడ చూపిస్తున్నారు, ఇక్కడ మాడ్యులర్ వాడు అక్కడికి వెళ్ళి చూస్తాడు. ఇవి మనకి చాలా సహాయపడతాయి. ఈ సందర్భంలో ఇంకొక చిన్న ఇన్సిడెంట్ మా టీచర్ చెప్పాలని, మా టీచరు సోషల్ టీచర్ పుష్ప టీచర్ అని తాజ్మహల్ గురించి చెప్పిందండి. బాడీ లాంగ్వేజ్ మంచి పడితే తాజ్మహల్ చూస్తున్నట్టుగా అందరికీ విజువలైజ్ అయింది. ది గ్రేటెస్ట్ థింగ్ ఈజ్ నెక్స్ట్ డే ఆమె క్లాస్లో అడిగిందరే, మీలో ఎవరికైనా రాత్రి తాజ్మహల్ కళ్ళలోకి వచ్చిందా? అందరూ నేను ఒక్కటే నాకు వచ్చింది అందరూ చూస్తే అందరూ. టీచర్ అడిగాడు, టీచర్ మీకు ఎట్లా తెలుసు నా కళ్ళలో తాజ్మహల్ పడిందని? అంటే 30 ఏళ్ళ నుంచి చెప్తున్నాను రైట్ మాట. కళ్ళు మూసుకోండమ్మా, చెప్పిన మాట మీరు వినాలి. నేను ఒక్కసారి చెప్తానండి, నా టైం లేదు, సిలబస్ కావాలి, కంప్లీట్ అవ్వాలి, నువ్వు కటాపట్ చేయాలి. రైట్, ఫోల్డ్ ద పేపర్ ఇంటూ హాఫ్, పేపర్ మధ్య మడవండి. రైట్ అమ్మా, కళ్ళు తెరవకూడదు, నో చీటింగ్. రైట్, మళ్ళీ ఇంకో మడత పెట్టండి, మీకు అదర్ ఫోల్డ్. రైట్, ఇప్పుడు మధ్యలో చిన్న ముక్క నింపి కింద పడేయండి. మధ్యలో చిన్న ముక్క చిన్న బిట్ అండి, మధ్యలో చింపి కింద పడేయండి. రైట్, నా అన్ఫోల్డ్ ద పేపర్, మడత విప్పండి. రైట్, ఇప్పుడు రైట్ సైడ్ ఒక పెద్ద పీస్ చింపి కింద పడేయండి, త్వరగా చింపాలి. రైట్, మళ్ళీ ఫోల్డ్ చేయండి. లెఫ్ట్లో పెద్ద పీస్ చింపి కింద పడేయండి అమ్మా, త్వరగా చేయాలి. అండ్ 5 మనకి టైం కూడా లేదు, సిలబస్ కంప్లీట్ అయిపోవాలి. ఇప్పుడు మధ్యలో చిన్న పీస్, ఇప్పుడు కౌన్సిలింగ్ స్టార్ట్ అయితే మధ్యలో చిన్న మొక్క అంటే చాలు. ఓపెన్ రైట్. ఈ నలుగురులో ఏ ఇద్దరు ఒకలా ఉన్నా ఇద్దరికి శంషాబాద్ వెళ్ళిపోతుంది, 50 acres ల్యాండ్ ఇస్తారు. ఓపెన్ చేసి పట్టుకోండి అందరూ. రైట్, ఇక్కడ టీచర్గా సరే. ఇప్పుడు మీరు అమ్మ పేరు తల్లి వేదిక, అనిత, శృతి, పూజ. చూసారు కొంచెం పేరు 2 అక్షరాలు 3 అక్షరాలు. ఇప్పుడు అనిత, పూజ, వేదిక
వీళ్ళల్లో ఎవరు కరెక్ట్? వాళ్ళు ఎవరు కాదు. జనరల్గానండి టీచర్స్ మేనేజ్మెంట్ ఏమంటారంటే నలుగురు వేస్ట్ అంటారండి, కానీ ఇక్కడ టీచర్ వేస్ట్ ఫెలో. నేను అసలైన కల్ప్రిట్ అండి. బికాస్ ఐ హ్యావ్ కమిటెడ్ 6 mistakes. బంగారు తల్లులండి, స్టూడెంట్స్ ఆర్ ఆల్వేస్ స్టూడెంట్స్. Montessori చెప్పారండి, I have committed 6 mistakes. The first mistake is I raised my voice. కళ్ళు మూసుకోండి, చెప్పినట్టు చేయండి. ఇక్కడ మనం ఎప్పుడైతే పూర్వం రోజుల్లో మన టీచర్లు చెప్తే భయం వచ్చేది, గద్దించి మాట్లాడితే తండ్రి. కానీ ఇప్పుడు గద్దించి మాట్లాడితే బాధలు వచ్చినారు. ఏం సార్ ఇంకా ఎదురా ఏమైనా ఫాదర్ ఇట్లా మాట్లాడుతున్నాను వెంటనే అసలు భయం లేదండి పిల్లలు. మొదటిది నేనేమన్నా రేంజ్ మై వాయిస్ మిస్టేక్, మాడ్యులేషన్ కూడా అవసరం. సెకండ్ మిస్టేక్, నేను ఒక్కసారే చెప్తాను అన్నానండి. ఏం రోగం అంటే ఎందుకంటే వాడు రావడమే కష్టపడి వచ్చాడు. ఇంత దూరమా అని వాడి ఇంటి దగ్గర వాడు ఎంత చెప్తాడు, అమ్మా అక్కడ ఆటో దొరకలేదమ్మా, బస్సు లేదమ్మా, అది లేదమ్మా. థర్డ్ మిస్టేక్, వాళ్ళు చేస్తున్నప్పుడు చూడాలి కదా. ప్రతి స్టూడెంట్ చేస్తున్నప్పుడు మధ్యలో ఇక్కడ నటించాలి, ఏం చేస్తున్నారో చూసాడు. సార్ పక్కన పోయాడంటే అదో భయం. ఫోర్త్ మిస్టేక్, స్పీడ్గా చెప్పాను. ఫిఫ్త్ మిస్టేక్, కన్ఫ్యూజ్ చేశాను. సిక్స్త్ బ్లండర్. వీటన్నిటిని బ్యారియర్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇన్ టీచింగ్ అంటారు. మనం ఒక్కసారి ఎప్పుడో పెట్టుకున్నాం, నాకు అర్థం టైం ఇవ్వలేదు, 40 నిమిషాల్లో మీరు బ్యారియర్స్ ఆఫ్ కమ్యూనికేషన్ మనం తెలియకుండా చేసేది. My instructions were not clear. When I set forth the paper into half, I should have given clear instructions whether to fold the paper vertically or horizontally. Did I do that? No. Make another fold. Etc. నేను ఎందుకు గర్ల్స్ని పిలిచానంటే లాస్ట్ టైం జెంట్స్ని పిలిచాను. వేమనాడులో టీచర్స్ అందరూ నేర్చేవారు. వాళ్ళు మధ్య మాట్లాడు సార్, నిలుగాను అడ్డగాను మాట్లాడతారు. మళ్ళీ ఇంకో మాట్లాడు, ఎట్లా సార్ మాట్లాడాలి. పైన రైట్ సైడ్ ఆఫ్ పేస్ట్ సార్, పైన కింద సార్ మాట్లాడదాం. యాదో सबके सामने हमारा इज्जत निकाल देना. పిల్లలు కాబట్టి ఏం చెప్పలేదు. ఫస్ట్ వచ్చింది గుడ్ టీచర్ అని ఇప్పుడు నేను చెప్పే ప్రోగ్రామ్ కానీ ఇంకా డీటెయిల్ అంతా డివిడి అనేది. అండ్ గుడ్ టీచర్ తెలుగు వర్షన్ అమ్మా. అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, రిలాక్సేషన్. సో మనం God never denies but delays. If you want to be the pioneer, what matters most is how you see yourself. నేను స్టేజ్ మీద మాట్లాడటం కష్టం, నాకు సరైన పర్సనాలిటీ లేదు, నాకు అది పిల్లి కూడా ఎప్పుడు అలా అనుకోదండి. అర్థంలో చూసినప్పుడు సింహం అనుకుంటుందండి. The journey of 1,000 miles starts with a single step, right? So teachers ki undavalsinavandi 6 T's to the teachers. First is time. పిల్లలు వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉంటాయి, మనం అడగాలి. నేను ఏం చేస్తాను టైంలో మీరు అట్లా నవ్వుతుంటే ఇక్కడ ఎవరైనా ఉన్నారేమో అనిపిస్తుంది. రైట్. రెండోది టాక్. ఈ స్టూడెంట్స్ స్టాప్ టాకింగ్ టు యూ. మిమ్మల్ని ఏం అడగట్లేదు, ఎందుకు అడగట్లేదంటే చెప్పినా కూడా మనం మళ్ళీ కూడా అర్థం కాదు. When nobody is interacting, there is something wrong.
ఎన్టీ రామారావు గారు మినిస్ట్రీలో ఒక ఆయన ఉండేవాడు, ఒక మినిస్టర్. పత్రికల వాళ్ళు ఏదైనా అడిగితే ఆయన పంపేవాడు. ఆయన చెప్పేది ఆయనకి అర్థమయ్యేది కాదు, వీళ్ళకి అర్థమయ్యేది కాదు. ఎందుకు ఆయన పంపుతారు అని మనం ఎటువైపు పోయేవాడండి, ఈజిప్ట్ అటువైపు పోయేవాడు సంబంధాలు, ఈ శిల్పాలు వాటి గురించి. వీళ్ళు అడిగితే అందరికీ రేషన్ అందడం ఎలా సమస్య గారు పేరు గుర్తులేదు. టెన్షన్ పిల్లలు అప్పుడప్పుడు కొంచెం ఇక్కడే కాదండి, ఈ 6 టీలు ఇంటి దగ్గర కూడా పాటించాలి. నేను స్కూల్ నుంచి కాలేజీ నుంచి బాగానే పిల్లవాడు చేయబడుతుంది. ఈరోజు మా స్కూల్లో ఏమైంది చెప్తున్నాను, ఎంత బాగుంటుందండి టచ్. మార్కెట్లో దొరకదు. ఇక్కడ అంటుంటే మనం ఎంజాయ్ చేయాలి. కొందరు ఎంత బాధపడ్డాడు వాడు ఉండేది ఒకే గాడి. బట్ ఎంజాయ్ ట్రస్ట్ అండి, నమ్మండి. డెఫినెట్గా మీ స్టూడెంట్స్ అందరూ మనం గర్వించదగ్గ స్థాయికి వెళ్తారు. ఈ జనరేషన్ దే ఆర్ మోర్ ఇన్ఫార్మ్డ్. వాళ్ళకి బాగా తెలుసు. వాడు కొన్ని వాళ్ళకి తెలిసినా కూడా తెలియనట్టుగా ఉంటాడు. మీరు చెప్తున్న దాంట్లో దాని ఫర్దర్ డెవలప్మెంట్ కూడా వాడికి తెలుసండి. దీంట్లో చెబుతుంది ఇక్కడ అంటాడు ఈపికెన్స్ తెలుసు. మా మనవాడు 6 years అండి, యూఎస్ నుంచి వచ్చాడు. మా వైఫ్ ఒక సెల్ ఫోన్ తెచ్చాడు, S5 టైప్. నా వైఫ్ అంది నాకు వద్దురైంది, నాకు నువ్వు కూడా తెచ్చాను. 3 నొక్కితే తాతగారు వస్తుంది, 4 నొక్కితే పెద్దనాన్న ఇట్లా ఇట్లా అంటే బాబా నీకు తెలియదు, ఇది వాడిది నేను బాగా పని నాకు తెలియదురా. ఇందులో ఏది కానాలి, ఇందులో నంబర్లే కనబడట్లేదు. దానికి ఏదో లాకింగ్ నీకేం కావాలి, 3 నొక్కితే తాతగారు పోవాలి, 4 నొక్కితే పెద్దనాన్న పోవాలి, మామ పోవాలి, మీ నాన్న పోవాలి, డాలస్ పోవాలి, అక్కడ పోవాలి. 6 years వాడికి ఏబిసిడీలు కూడా రావట. ఆటలే ఎప్పుడో మెల్లిగా 7వ సంవత్సరంలోకి వచ్చేటప్పుడు ఇప్పటికీ దానికి ట్రైల్ అండ్ ఎర్రది ఇంత చేసి 10 minutes బొమ్మ పెట్టాను. ఓపెన్ అవుతుంది. Press 3 it goes to Sagar. Press 4 it goes to Dallas. That is the word. I was just observing. నేను అడిగినా ఉన్నది ఎట్లా చేస్తారా అంటే ప్రొసీజర్ ఏం ఫాలో అయ్యాడు అని. ఏమన్నా తెలవదు, అది వచ్చేసింది. అంటే ఇదంతా ఒక సినిమా వచ్చింది బత్తారి సీతమ్మ వాకిట్లో. ఆమె నీకు వెళ్ళదేమో నాకు అన్నీ అట్లా తెలిసిపోతాయి. ఏం అన్నగా తెలుసుకోవాలి. అవర్ జనరేషన్ మనల్ని ఎక్కువ తెలుసుకొని లేదండి పెద్దలు. మా ఇంట్లో రేడియో ఉండేది, ఇట్లా అంటే ఆన్, ఇట్లా అంటే ఆఫ్. కానీ వీ వర్ నెవర్ అలౌడ్ టు టచ్ అండ్ తెలుసు మనం. ఎందుకంటే అది లగ్జరీ 50-60 years బ్యాక్. సరే అట్లాగే పెరిగాము. తర్వాత నా పెళ్ళయింది, మా బాబు 3rd classలో ఉండగా టీవీ వచ్చింది. టీవీ నేను ఒకరోజు సెట్ చేస్తున్నాను. వాడు దూరం నుంచి డాడీ డోంట్ టచ్ ఇట్, డోంట్ టచ్ ఇట్. అదేంట్రా అది తెలిసిన మాన్యువల్. ప్లీజ్ మీకు ఏం కావాలో చెప్పండి, నేను చేస్తాను కదా. నేను చేస్తాను ప్లీజ్ అండి. ఏనా ఎట్లా ఇప్పుడు చిన్నప్పుడు రేడియో ముట్టుకొని మమ్మల్ని ఇవిడేమో నువ్వు టీవీ ముట్టుకోవడం ఇంకా మా బతుకెప్పుడు మా జనరేషన్ ఎప్పుడా వాడంటే డాడీ అంతే మీద పరగని. అప్పుడు ఇప్పుడు మీకు చేసేటట్టు ఉన్నాం కదా, చేయించుకోండి. మనం ఏం చేయాలంటే కొంచెం తెలియనప్పుడు మౌనంగా వాళ్ళలాగా రైట్. ట్రస్ట్. నెక్స్ట్ ట్రీట్ అంటే యూ హ్యావ్ టు ట్రీట్ యువర్ స్టూడెంట్స్ యాజ్ ఫ్రెండ్స్. అంటే మరీ అల్లరి చేసేవాటితో కూడా కాదు. అంటే వాడిని నేను నీ పైన ఉన్నాను అనే ఫీలింగ్ అతనికి వచ్చిన రోజుని ఇంటిమసీ తగ్గినప్పుడు ర్యాప్లో ఎస్టాబ్లిష్ చేసుకోవడం కష్టం. రేపు అతనే ఇక్కడికి లెక్చరర్గా వస్తాడు మన. అండ్ ఫైనల్లీ అప్పుడు టీచ్ అనేది అప్పుడు వస్తుందండి. టీచింగ్ అనేది
ఈ 5 టీ తర్వాత 6వ టీ టీచింగ్. పిల్లలకి గోల్ సెట్టింగ్. మొదటికి వస్తారండి, బీటెక్ చదువుతున్నారు, ఏందనుకుంటున్నాడు హోటల్ మేనేజ్మెంట్, బాగుంది హోటల్ మేనేజ్మెంట్, ఇది నువ్వు చదువుతున్నది ఆ బిఈ సివిల్ చదివితే రాదంట. ఎవరు చెప్పాడు? నేను పిల్లలకి చెప్తూ ఉంటాను, మనం గోల్ ఒకటి పెట్టుకుంటామంటే ఫైనల్గా ఒకటి అవుతాం. ఇప్పుడు మీలో ఎంతమంది లెక్చరర్స్ అవుతామని అనుకున్నారంటే ఈవెన్ వెన్ యూ వర్ ఇన్ బిఈ ప్లీజ్ ఓన్లీ 5 or 6. రకరకాల ప్లాన్స్. నేను when I was in my 10th class పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నాను. I met with major accident కాలేజ్. మా అమ్మ, అరే మన ఇంట్లో ఎవరు డాక్టర్ లేరా, నువ్వు అవ్వాలి. మీరు ఎవరు కాకపోతే నేను ఎంత అవుతాను. ఇంకొకటి అది నెగిటివ్గా నేను ఎవరు అవ్వలేదు. ఎందుకు మా ఫాదర్ నాలకి ఇంజనీర్ అవ్వాలి, మా ఐఏఎస్, ఇట్లా అందరూ చెప్పారండి. నేను ఏమైనా సరే 12th మంచి మార్కులు రావాలి అని చదివానండి. అండ్ ఫార్చునేట్లీ ఐ గాట్ ఎక్సలెంట్ మార్క్స్. ఐ గాట్ సీట్ ఇన్ ఇంజనీరింగ్ వచ్చింది, మెడిసిన్ వచ్చింది, బీఫార్మా, దెన్ అగ్రికల్చర్, అన్నీ వచ్చాయి. బట్ ఐ వాజ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ సైకాలజీ. ఆ రోజులు ఎట్లా అంటే సైకాలజీలో చదివితే హాస్టల్లో సీట్ వచ్చేది. సైకాలజీ, హ్యూమన్ బిహేవియర్ గురించి చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. ఆ సైకాలజీ నేను మళ్ళీ గోల్ మార్చలేదండి, ఒకటే సైకాలజీ. నేను స్టూడెంట్ చెప్తాను, నువ్వు సివిల్ అని చెప్పి చదువుతున్నావు, ఇప్పుడు వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి, ఇదని కాదు అదని కాదు, నువ్వు రేపు ఐఏఎస్ అవుతావు. ఒక ఐఏఎస్ జిల్లా కలెక్టర్ ఉంటాడు, రైతులతో మాట్లాడతాడు, టీచర్లతో మాట్లాడతాడు, స్టూడెంట్స్తో మాట్లాడతాడు, పౌరులతో మాట్లాడతాడు, అందరితో మాట్లాడతాడు. ఆయన ఏం చేస్తాడు? బిఏ అయి ఉండొచ్చు, ఎంఏ అయి ఉండొచ్చు, ఎంఏ ఓషనోగ్రఫీ అయి ఉండొచ్చు అండి. కరీంనగర్లో ఓషన్ లేదు. నువ్వు మరి ఎట్లా ఉండదు? మనం ఇవన్నీ పేపర్ చదువుతూ నేర్చుకోవాలి. ఈ డిగ్రీ ఈజ్ ఓన్లీ ఎ పాస్పోర్ట్. యూ డోంట్ నో వీసా ఏ కంట్రీకి వస్తుందో, ఏ ఉద్యోగానికి వస్తుందో. బట్ ఆల్ దిస్ ఇక్కడ నేర్చుకున్న నాలెడ్జ్, ఈ టీవీలో దిక్కుమని సీరియల్ చూడడం మానే, నా మొదలు నాకే సొంతం దొరికినంత చూడడం మానే. CNN చూడు, లెర్న్ అమెరికన్ ఇంగ్లీష్, BBC చూడు, లెర్న్ బ్రిటిష్ ఇంగ్లీష్, హిందూ న్యూస్ పేపర్ కాదు, హన్స్ ఇండియా పేపర్ కాదు. ఇవి చేయలేదు. మీరు ఎంకరేజ్ చేయండి సార్ పిల్లలు. న్యూస్ పేపర్ ఒకటి చదవమని. ఈ మధ్య ఒక పెద్ద కంపెనీ ఇంటర్వ్యూలో సాఫ్ట్ స్కిల్స్ ఇంటర్వ్యూ నన్ను పిలిచారు. టెక్నికల్ ఇంటర్వ్యూ వాళ్ళు ఇంజనీర్స్ చేశారు, అంతా సాఫ్ట్ స్కిల్స్. ఇట్స్ వెరీ బిగ్ కాలేజ్ అంటే నేను చెప్పకూడదు. ఒక అమ్మాయికి 10th 98, ఇంటర్లో 98, బీటెక్లో కూడా 95 వచ్చాయి. చిన్న ప్రశ్న అడిగాను, హూ ఇస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే ప్రిన్సిపాల్ అందరూ కూడా సెలెక్ట్ అయినట్టే చెప్పారు. హూ ఇస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే డాక్టర్ మన్మోహన్ సింగ్ అని నవ్వుతూ గర్వంగా చెప్పారు. అండ్ వాట్ ఈస్ అవర్ నేషనల్ గేమ్? క్రికెట్. ఇందాక ప్రిన్సిపాల్ గారు అదే మాట్లాడుతున్నాను. ఈ కాలేజీ ఏంటంటే అద్భుతమైన ప్రతిభ ఉంది, ప్రచారం లేదండి. ప్రచారం ఎక్కువ చేసుకునే వాళ్ళు విషయం లేదండి. ఇప్పుడు మీకు తెలియదు మీ అల్యూమ్ని ఎంతమంది యూఎస్లో ఉన్నారు, ఎంతమంది, ఆ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయండి. మా వాడు ఒక 5 తీసుకొచ్చాడండి. అక్కడ ఎండి ఎంఎస్ అయిపోగానే అందరూ ఇదే కాలేజీ వాడు కుర్రాడు. వాళ్ళు బీటిల్స్ లాగా ఒక మ్యూజిక్ ఆర్టిస్ట్. నేను అన్నాను, సరే నువ్వు పోయి కాలేజీలో వాళ్ళకి చెప్పి అక్కడ కూడా ఒక ప్రోగ్రామ్ చేయొచ్చు కదా. ఇప్పుడు అంతా ఎగ్జామ్స్ నడుస్తున్నా, ఒక గంట ఖాళీ లేదు. వీళ్ళని మనం చేయాలి. పట్టుకుంటే వాళ్ళు రేపు భవిష్యత్తులో మన కాలేజీకి మోటివేషన్ రావచ్చు, ఆర్థికంగా సహాయపడవచ్చు. మరో రకంగా ఇది చాలామంది మర్చిపోయే చిన్న విషయం ఏంటంటే అల్యూమ్ని డెవలప్ చేయలేకపోవడం. మీ దగ్గర చదువుకున్న వాళ్ళు, మీ దగ్గర భయంగా నిలబడి వచ్చిన వాళ్ళు ఇప్పుడు హాలీవుడ్లో పోయి వాడి దీంట్లో యూట్యూబ్లో కూడా ఉన్నాయండి. వాడి కాపాడే డివిడీస్ మ్యూజిక్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, మాధవ సత్యం, రమేష్, సురేష్,
ఆర్మీ పట్నాయక్ వాళ్ళు వచ్చి రిలీజ్ చేశారు. సో స్పెసిఫిక్గా ఉండాలంటే, రెండోది మీనింగ్ఫుల్గా ఉండాలి, మూడోది అచీవబుల్గా ఉండాలి, నాలుగోది రియలిస్టిక్ గోల్ ఉండాలంటే. అసలు అమెరికా అధ్యక్షుడు అవుతాను అంటే మా టీచర్ని పెళ్లి చేసుకుంటారంటాడు, ఒకటి ఎట్లా చేసుకుంటారు అక్కడ పెళ్ళైంది. సో అండ్ టైం బాగుంది. సో మొదటి కష్టాలు కలిగితే మనం పిల్లల చేత ఇది చేయించాలంటే వాళ్ళని ఫైనల్ ఇయర్లో అండ్ అన్రిటర్న్ గోల్ ఈజ్ ఓన్లీ ఏ విష్ అంటారు, రాయాలి. లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ చేసుకోవడానికి మీరు అట్లాంటి యాక్టివిటీస్ చేస్తూనే ఉంటారు. బట్ ఇంకా వాళ్ళ బుక్ రీడింగ్ ఒకటి అలవాటు చేయించండి, పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ పెట్టండి వాళ్ళ దగ్గర ఎక్కువ. పారాడైమ్ షిఫ్ట్ అండి, వాడి 10th వరకు ఒకటి. ఇప్పుడు when you look at here, you find a man with long nose, and but if you observe closely, you find a nurse with just born baby again. How many of you have seen that? Good. So that's a great thing. So get ready for change. And అనాదిగా మానవుడు ఇలా ఉండేవాడు, మార్పుకు సిద్ధపడ్డాడు. కూర్పు అందరి దగ్గర తీసుకున్నాడు, ఏం చేయాలి, దాన్ని చేర్పు, ఓర్పు, నేర్పు, తీర్పు. నాకు ఇవన్నీ కుదరదంటే ఉండనే ఉంది తూర్పు. నేచర్ ఈజ్ చేంజింగ్ ఇన్ ఆల్ ద సీజన్స్. క్యాటర్పిల్లర్ చేంజింగ్ ఇన్ టు ఎ బటర్ఫ్లై. శ్రీ మహావిష్ణువు ఆల్సో చేంజ్ హిస్ ఫార్మ్స్. ఆయన కూడా అవసరాన్ని బట్టి మార్పుకు సిద్ధపడ్డాడండి. నేను ఈ ఉద్యోగంలో చేరండి, ఇది మా ఇంటికి దగ్గరగా ఉంది, నాకు ఇదే చాలు, నాకు ఇది చేద్దాం కాదండి, నేను హ్యావ్ టు అప్డేట్ మై స్కిల్స్. మీరు కూడా మన అనుకుంటే అక్కడే ఉండే ఎవరి కథలు అంటే అయ్యే ఆయన ఎందుకు ఇన్ని మార్పులు. మత్స్యకూర్మ వరాహస్య నరసింహాయ వామన రామో రామస్య కృష్ణస్య బౌద్ధమత కలిగిదేవత. అంటే ఈ మార్పుకి సిద్ధపడాలి మనం అందరం కూడా. నేను మారుతాను, నేను ఇలా చేస్తాను, ఐ అప్డేట్ మై స్కిల్స్. నేను సేమ్ లెసన్ కొత్త కోణంలో నేను చెప్పగలుగుతాను. ఇది నేను ఇంట్రాక్షన్ పెట్టుకుంటాను. ఈ 60s ఇంట్లో కూడా నేను ఉంటాను. కొంతమంది ఇంట్లో పిల్లలతో మాట్లాడడానికి టైం లేదంటారు. 60లో ఫస్ట్ నాకు టైం లేదంటారు. ఈ మధ్య ఒక సెలబ్రిటీస్ డాక్టర్ చదువు అయిన తర్వాత ఒక అబ్బాయితో లేచి వెళ్ళిపోయి షీ ఫైట్ ద సూట్ అగెన్స్ట్ ఫాదర్. జడ్జెడ్గా ఏంటమ్మా నువ్వు అలాగే పనిచేసావు, బయటకి ఫైట్ ద సూట్ అగెన్స్ట్ ఫాదర్. ఇండియాలో ఫాదర్ అంటే డాక్టర్కి ఫాదర్ చాలా ఇష్టం. మై ఫాదర్ ఈజ్ గ్రేట్ అంటుంది అమ్మాయి. ఆల్దో సెంట్రల్ జైల్లో ఉన్నా కూడా వెరపంటారు గ్రేట్ అంటే. అప్పుడు అమ్మాయి చెప్పింది, నేను 10th ఉండగా నాకు ఎవరో లవ్ లెటర్ రాశారు, ఆయన SMS పంపించాడు. మా అమ్మకి చెప్పాను, స్కూల్కి వెళ్తే స్కూల్లో టీచర్లను తిట్టింది, వాళ్ళు నన్ను తిట్టారు, స్కూల్లో నా పరుగు పోయింది, బయటకు వచ్చాను. 11th క్లాస్లో మళ్ళీ ఎవరో మెసేజ్ పంపారు. అమ్మకి చెప్తే అంతా మెస్ అవుతుంది అని డాడీని అడిగాను. డాడీ ఐ వాంట్ టు టాక్ టు యూ అని. ఐఎమ్ వెరీ బిజీ అన్నాడు మా డాడీ. ఇంకా అప్పుడు మై నైబర్స్ బాయ్ షేర్ మై ఫీలింగ్స్. గుర్తుపెట్టుకోండి, మనం ఎంత గ్రేట్ అయితే ఏంటంటే మన పిల్లలతో మాట్లాడకపోతే. బిల్ క్లింటన్ కూడా వారానికి 2 రోజులు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు అమెరికాగా ఉన్నప్పుడు 2 రోజులు పిల్లలతో గడిపేవాడు. అప్పుడప్పుడు మోనికా గారు కూడా వెళ్ళాడు. ఈ పిచ్చి మాట్లాడండి, నేను ఐఎమ్ బిజీ. ఈ బిజీ అన్న మనిషికి ఈ డజంట్ నో హౌ టు మేనేజ్ హిస్ మైండ్. హీ హ్యాస్ టు ఫాలో 3 ఇంపార్టెంట్ టీస్ అంటారు. డీల్, డెలిగేట్, డమ్. మీరు బయట ఏవైతే ఏంటంటే ఇంటికి ఆయన ఇంటి దగ్గర ఆయన ఫాదర్, ఆయన హస్బెండ్, ఆయన బ్రదర్, ఆయన సన్. చేంజ్ ఈజ్ న్యాచురల్. ఆ రోజుల్లో ఉత్తరాలు ఇట్లా పంపేవాళ్ళు, ఇప్పుడు ఈరోజు ఇట్లాగైంది. రైట్? లెటర్ రైటింగ్ ప్యాటర్న్స్ హ్యావ్ బీన్ చేంజ్. మనం క్లాస్లో పాఠం చెప్పినప్పుడు అండి చాలా ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, లెక్చర్ ఇచ్చాం. లెక్చర్లో ఎంతవరకు ఇదవుతుంది అంటే, ఒకటి లెక్చర్ ఇస్తే వాళ్ళకి ఏమి ఎక్కదండి బ్రెయిన్లో. అంటే నా పాఠం కంప్లీట్ చేశాను నేను. అందులో ఏదో ఆసక్తిగా అనెక్డోట్స్ పెట్టి ఎగ్జాంపుల్స్ చదివించాను అనుకోండి 10%, ఆడియో విజువల్ 20%, డెమాన్స్ట్రేషన్ 30%, డిస్కషన్ 50%, ప్రాక్టీస్ డూయింగ్ అండ్ టీచ్ అదర్. ఫైనల్గా ఆ పిల్లవాడి చేత చెప్పించామని వాడికి ఇంకా బాగా. ఫ్యాక్టర్స్ దట్ ఇన్ఫ్లుయెన్స్ ద చైల్డ్స్ బిహేవియర్. స్టూడెంట్స్కి ఎట్లా ఉంటుందంటే, ఫస్ట్ లెర్నర్ బిహేవియర్ ఫ్రమ్ హిస్ పేరెంట్స్. నాకు చాలా ఇది అంటాడు,
మా అమ్మ నాన్నలు చదువు రాదు, నాకు రాదు. చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్, ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్లుయెన్స్, ఏం చదువుతాం లేదా అంటాడు. సోషల్ ఫ్యాక్టర్స్, సైకలాజికల్ ఫ్యాక్టర్స్, ఎకనామిక్ ఫ్యాక్టర్స్. టీచర్ సైకాలజిస్ట్ కాకపోయినా మనం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఒక్కోసారి సందర్భాన్ని బట్టి ఒక్కొక్క వ్యక్తికి పర్సనల్గా చెప్పాలంటే పాజిటివ్ థింకింగ్ ఏమంటాం, నెగిటివ్ థింకింగ్. పిల్లలకి ఇది ఎక్కువగా అలవాటు ఉందండి. పనికిమాలిన విషయాల గురించి జయలలిత ఇంకా ఎందుకు పడి చేసుకోలేదు, మనకి ఎందుకు పడి డిస్కషన్స్ అవుతాయి. ఆ అమ్మాయి అసలు యాక్చువల్గా ముందు వాడు బాగా సైకాలజీలో ఇది చెప్పండి. కాలేజీలో అమ్మాయిల గురించి అబ్బాయిలు, అబ్బాయిల గురించి అమ్మాయిలు, టీచర్ల గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసే జబ్బుని పెరాలసిస్ ఆఫ్ అనాలిసిస్ అంటారు. ఈ దస్తుడు వాడి చదువు గురించి వాడు చేసుకుంటే అది టాక్సిక్ థింకింగ్ అండి. ఎవరికెంత హాని చేయాలి పిటిషన్లు పెడుతుంటాడండి. ఈయన అలా చేశాడు, ఆయన అలా చేశాడు, ఆయన క్లాసు సరిగ్గారు. కొందరు ఉంటారండి కొన్ని కాలేజీల్లో. క్రియేటివ్ థింకింగ్ అండి నేను చెప్పుకోను. బట్ ఇప్పుడు సైకాలజిస్టులు ఏమన్నారు, ఇవన్నీ కాదు, క్లియర్ థింకింగ్ అలవాటు చేయండి పిల్లలకి. క్లియర్ థింకింగ్ అంటే ఈ ఒక విషయం చెప్పినప్పుడు వాడు ఫ్యాక్ట్ ఏమై ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి టీవీలో ఒక హీరో వచ్చి ఈ బంగారం కొనండి అంటాడు కళ్యాణ్, అందులో ఒక మగవాడు చెప్తాడు. ఇంకో హీరో వచ్చి ఇది తాకట్టు పెట్టండి అంటాడు. ఇంకోటి వచ్చి ఇవన్నీ ఎందుకు, మీరు హాయిగా నవరత్నం రాసుకోబడి. మనకి ఇండియాలో ఇవన్నీ చూడబట్టలేదు అంటాడు. విదేశాల్లో ప్రతి అడ్వర్టైజ్మెంట్, బేబీ ఫుడ్ కానీ ఎనీ యూటిలిటీస్ సెన్సార్ అవ్వాలంటే అడ్వర్టైజ్మెంట్ వింటున్నాం. ఈ పిల్లలు ఆ డైలాగులు పట్టుకుని తెలుగు నేర్చుకుందామని విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈ టీవీలో సీరియల్స్ చూసి ఎరగదీస్తా నేను ఎవరు ఇట్లాంటి మాట్లాడుతున్నాను. మామూలుగా మాట్లాడే కుటుంబాల్లో కూడా. టీచర్ ఇస్ అ పర్సన్ స్పెషలైజ్ ఇన్ హెల్పింగ్ పీపుల్ విత్ దేర్ ప్రాబ్లమ్స్. సో కమ్యూనికేషన్స్లో మనం ఎట్లా ఉండాలి, వాట్ వీఆర్ టాకింగ్, విత్ హూమ్ వీఆర్ టాకింగ్, when I am talking, why you are talking, where you are talking, and how you are talking. ఒకటి వినడండి, ఇలా మౌనంగా ఉంటాడు, వాటితో మెల్లిగా మాట్లాడండి. చిన్న స్మైల్ ఉండాలండి, అంటే మరీ తక్కర్లేదు. అబ్జర్వ్ యువర్ బాడీ లాంగ్వేజ్, కొంచెం ఎక్స్ప్రెషన్ మరీ ఎక్కువ గంభీరంగా చేయాలన్నప్పుడు చూసుకోవాలండి జాగ్రత్తగా. పాఠం చెప్పేటప్పుడు కానీ వేదిక ఎక్కిన తర్వాత ఆవలించిన, కోపంగా చూసిన, నా కర్మ నన్ను ఎవడు అర్థం చేసుకోవడం లేదా అన్న వాళ్ళు ఆట పట్టిస్తారు. ఇప్పుడు పూర్వం జనరేషన్లో పేర్లు పెట్టేవారు. ఇప్పుడు ఏంటంటే పూర్వగా వెళ్ళిపోతాడు బయట. లాస్ట్ చుక్కలాట ఆడుకోవడం, సైలెంట్గా సెల్ ఫోన్. మీరు ఇంపేషెంట్ ఆఫ్ స్ట్రెస్ తెచ్చుకోకండి. పిల్లలతో మాట్లాడేటప్పుడు వాడికి అర్థమయ్యేలా చూడాలి. చూడండి, కంప్యూటర్ ఇంజనీర్ మేడలో మొదలాడు కలుస్తున్నాడు, యువర్ మెజెస్టిక్ బాడీ లెక్చరర్ అన్నాక తమిళనాడులో కొన్ని కాలేజీలో ప్రతి లెక్చరర్ టై కట్టుకోవడం. ఎందుకంటే పిల్లలు ఇప్పుడు చాలా ఫిజిక్స్ బాగుంటుంది. పిల్లలు ఒక్కోసారి ఎవరు టీచరో ఎవరు లెక్చరో తెలియదు పరిస్థితి. కాక ద స్వీటెస్ట్ సాంగ్ ఫర్ ఎనీబడి ఈజ్ హిజ్ నేమ్. ప్రతి బ్యాచ్లో కనీసం 20 మంది పేర్లు మనం గుర్తుపెట్టుకుంటే ఆ స్టూడెంట్ మీకు తెలియకుండా మీకు సైకలాజికల్గా మీరంటే బాగా అటాచ్ అవుతారు కదా. అది ఎప్పుడైతే అయ్యాడో భవిష్యత్తులో కనెక్ట్ అవుతాడు మనకి. ఇట్ ఆల్ డిపెండ్స్ లైక్ దిస్ అండి. చూడండి, హియర్ ఇస్ ఎ బాయ్, గర్ల్, మ్యాన్, ఉమెన్, ఓల్డ్ మ్యాన్. కోడి, కుందేలు, కుక్క, పిల్లి, ఎలుక. తమాషా ఏంటంటే రెండో ఒకటే. మనుషులతో చూస్తే మనుషుల, జంతువులతో చూస్తే జంతువులు. సో ఉదయం మీరు లేవగానే పొద్దున్నే న్యూస్ పేపర్ చదవకండి. గొడవలు 14 నిమిషాల పాటు నా పిహెచ్డి థీసిస్ ఇదేను. రోజుకి 24 గంటలు ఇంటూ 60 1440 మినిట్స్ ఉన్నాయి. అందులో 1% 14 మినిట్స్. లేవగానే ఫస్ట్ అర్థంలో ఒకసారి చూసి నవ్వుకోండి.
చెప్పండి ఇంట్లో లేకపోతే మెంటలో. తర్వాత మీరు చేసే ఆసనాలు కానీ వజ్రాసనాలు కానీ స్కై వాకింగ్ కానీ ఏమైనా చేయండి. టీవీ పెట్టకండి. రైట్. 14 నిమిషాల తర్వాత ఈ 14 నిమిషాల్లో అవసరమైతే ఈ 5 Ps ఇంట్లో వాళ్ళని పలకరించడం, మాట్లాడటం. మీ అబ్బాయి మాట్లాడట్లేదు, మీ అమ్మాయి మాట్లాడట్లేదు, మాట్లాడండి. ఇవన్నీ మీకు నేను చెప్పక్కర్లేదు, ఇది నేర్చుకునే టీచర్స్కి. ఈ నైట్ బైటింగ్ చేసే టీచర్లు అంటే చాలా చులకన ఉంటారండి పిల్లలకి. సైన్ ఆఫ్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. రైట్ అండి, ఇలా చెప్పుకోవడం చాలా ఉన్నాయి. So finally, watch your words, watch your actions, watch your thoughts, watch your habits, watch your character. This is watch, adi watch. This is the Sai Baba telling you. So friends, thank you very much. I consider this as an opportunity. It's only a sort of mindset setting that పిల్లలు మన దగ్గరకు వచ్చినప్పుడు ఇలా వస్తారంటే రోజులో కప్పలా ఉంటారు. మీ ట్రైనింగ్ వాళ్ళు ప్రపంచం అంతా జరిగే పట్టేగాలి. అందులో ఏమీ జరగాలని ఇలా పట్టుకుంటే కప్ప, ఇలా పట్టుకుంటే ఇలా పట్టుకోవడానికి మీరు వాడు కూడా సహాయం చేసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.
head of departments, faculty, teachers. I wish a very happy Teachers' Day. All teachers are very important in building the character of the students. For this, silence is required. A saint called his son. He says, go to banyan tree and bring a fruit. He brought the fruit. Then saint says, cut it and see what is there. Then he finds all the seeds. Further he says, cut the seed and see what is there. Then he cuts the seed, then he finds empty, nothing is there. And you see the banyan tree, how so big, with that particular seed it has developed like anything. So whatever we do, we must be silence, purity of thought, then we can develop everything. So, I wish all the people, students, teachers, everybody, we can invent when we keep silence in our mind. This is my say. Wish you good luck to all. Thank you. Good evening, dignitaries on the dais, off the dais, and all the gurus. Salutes to all of you. Congratulations to all of you. Yes. Because of we gurus, whole world from that rock age to this modern age, we can able to see the transformation, how we have done. And we gurus, don't believe this. Salutes to Sarvepalli Radhakrishnan sir, Sir Sarvepalli Radhakrishnan sir. And gurus can able to become president, you see, Sarvepalli Radhakrishnan sir, Abdul Kalam sir, and beyond, so many. And not only that, in between, let it be collectors, doctors, actors, GM, CM, PM. Yes, all are the products of gurus only. All are the products, any profession, any person. Yes, exactly, we are grooming all the professions. We are giving education. We are giving knowledge. Knowledge is, that is not to you. Yes. No to yes. Journey from no to yes. Exactly. We are giving, we are going to show the path towards yes from no. That is true. Now, coming to that guru. Exactly. Guru is like a God. When you are in the class, definitely students are considering gurus as God. No doubt. Beyond any doubt. Because you are ultimate. Sir, in what way we are ultimate? In attendance you are ultimate. In marks you are ultimate. Whatever you are awarding marks, even VC also cannot earn. Is it true or not? Yes, exactly. In that aspect, at least you consider in that aspect. Now, let us move beyond the boundaries. Now, that is known, one of the things is known to you about frequencies. There is lot to hear beyond our hearing. There is lot to hear. We can hear only in between 10 to 20 Hz to 20 megahertz. There is more to hear beyond our hearing limits. There is more to see what we see now. IR and ultraviolet. There is lot to perceive. There is more to perceive what we perceive now. More to perceive. Now there is more to believe what we believe now. Now increase your bandwidth of belief. If you believe more, definitely you will realize more. Whatever we believe, definitely things will be realized. Because of that reason, let us believe in the best. Now recently, let it be, for example, in our recent exercise of government process of this, truncating number of colleges, about qualitative methods and all those things,
we felt that we are lucky, we are not in that 174, we are in 140. Even in 140, I told number of times while visiting your classes, no, we are in some other list, that is 40 list. But listen to Inadu paper, 2-3 days back, okay sir? 3 days back, Inadu paper, they have given one table. Our position is in top 21. Dignitaries and players, our players. I assure you that I will do in 2 or 3 minutes. Don't. Yes. First thought I want to share with you is the magnanimity and generosity of the college management in organizing this kind of function. Very few managements have that kind of consideration and concern for the teachers. These are the days of exploitation. Managements exploit the teachers. Here, the management recognizes and rewards the teachers. How the management has recognized and rewards the teachers, you have seen with your own eyes. There are still 2 or 3 areas which are to be identified and recognized. We could not do it this year, but definitely I promise we will definitely do kind of recognition and rewarding in those areas also. One is co-curricular activities. For paper publication, the teachers were recognized and rewarded. But as the principal just now told you, the workshops, seminars, symposia go a long way in transforming the student to make him employable. So we want to recognize a teacher who is more smart, who is taking more interest, more active in organizing such workshops which enhance the employability of our students. This is an opportunity. So I'm just placing this idea before you so that some teachers will work out to grab that award or recognition. Second is, instead we thought of giving some recognition to the teachers who have availed less casually, in the calendar year. That is an objective indication for the concern for work, students and so on. And another idea I want to share with you is, many people talk many things about teacher, especially on teachers' day. This is the day when we introspect about the teaching profession. It is the noblest of our professions. Nobody can dispute. Once upon a time, it was the lowest paid of all professions. But today, it is the noblest of all professions and the highest paid of all professions. Thanks to pay revisions given by both central and state governments and acceptance of many managements to implement those pay revisions. Only one idea I want to share with you. A teacher has to equip the student to face the examination. That is the first duty. Simultaneously, he has to equip the student to face the challenges of life. It is here. Many things will come. Many roles a teacher is supposed to play if he has to equip the student to face the challenges of life. The days were gone away when we just carry on our activities or with the management. It applies to, my idea applies to both management as well as the teachers. The transactional management of the colleges or transactional discharge of our duties, those days have gone away. Bellu, Billu, Arul Aygoye. Bellu, Bill Gadu. Bellu, Billu, Majalo, మన విద్యార్థులకి చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి.
So now we have to look in from the angle of transformational activity. We have to bring about the transformation in the student. It is not a joke. Very easy to tell, but difficult to achieve. How to bring about the transformation in the student? And the management also should change its philosophy from transactional management to transformational management. If at all nowadays 141 colleges are given permission to get admission in the web counseling, and 176 colleges were not given permission for web counseling and admissions. Here lies the real reason. So if the managements are bent upon doing their managemental activities, keeping in view to bring about the transformation, that those colleges will succeed, they will survive, and they will make all the progress. It is only with that idea. Now I am very happy that the governments and powers that be are thinking very seriously about the quality of education. And so much of things can be told about you, I don't want to tell. And I want to invite your attention to the photo of Dr. Sarvepalli Radhakrishnan. What is written under that? We are celebrating his birthday as? But what is mentioned there? At least for individual people. What's the general stuff? What was written? Why a philosopher was made the president of India? And who made? And do you think that the whole world is going to celebrate Teachers' Day on September 5th? No. 15th October is World Teachers' Day. 5th October was the Teachers' Day in China. Some other days there for teachers in Canada. Then why 5th September is celebrated as Teachers' Day in India? This Radhakrishnan occupied many positions. He was a teacher, he was a professor, he was HOD, he was a vice chancellor, he was an ambassador, and he was vice president twice, and he was president of India.